యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 24వ వచనం వరకు. 2వ వచనంలో ఆయన నేను పౌలు అని రాస్తున్నాడు. అంటే పౌలు తాను పూర్తిగా నిమగ్నమైపోయి నేను రాస్తున్నాను, నేను పూర్తిగా ఈ విషయంలో చింతిస్తున్నాను అని తను పూర్తిగా పెట్టుకొని తన అపోస్తులైన అధికారముతో ఈ మాటని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన మీరు ఒకవేళ సున్నతి చేయించుకోవాలనుకుంటే ఇంక మీరు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులు అవుదాం అనుకుంటున్నారు కదా. సున్నతి ఒకటే ఎందుకు, 613 ఆజ్ఞలు మొత్తం ధర్మశాస్త్రాన్ని మీరు చేయండి, నిత్యము చేయాలి, ప్రతి క్షణం పూర్తి ధర్మశాస్త్రాన్ని మీరు చేయాలి. ఇది ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులు అవడం అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి నీతిలోనికి గనక మీరు నిజంగా రావాలనుకుంటే మీరు ప్రయత్నించి చూడండి, మీరు చేయలేరు అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గలతీయలో ఉంటున్న ఈ ప్రజలు కొత్తగా ప్రభుని నమ్ముకున్నారు. వీళ్ళకి ఉంటున్న ఒక ఆశ ఏంటంటే నేను ప్రభుకి నచ్చాలి, నేను ప్రభుకి యోగ్యంగా బ్రతకాలని ఆ కోరికతో ఉన్నారు. కాబట్టి ఈ యూదులు వాళ్ళపై ప్రభావాన్ని చూపించి ఇదిగో మీరు ఇది చేస్తే దేవుని సంతోషపెట్టొచ్చు అని వారిని మళ్ళిస్తూ ఉంటున్నారు, తప్పుదో పట్టిస్తూ ఉంటున్నారు. కనుక అపోస్తలుడైన పౌలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటున్నాడు, ఇదిగో ఇలాంటి ప్రేరేపణ ఎప్పుడు దేవుని దగ్గర నుంచి రాదు, మీరు కొంచెము ఆలోచించండి, ఇలాంటి ప్రేరేపణ ఎప్పుడు దేవుని దగ్గర నుంచి రాదు అని చెప్తున్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, ఈ సున్నతి చేసుకోమని మరలా ధర్మశాస్త్రం మీద ఆధారపడండి, నీతిమంతులు అవడానికి ధర్మశాస్త్రం మీద ఆనుకోండి అనే ఈ ప్రేరేపణ మీకు ఎప్పుడూ దేవుని దగ్గర నుంచి రాదు అని చెప్తా ఉంటున్నాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు, కృపతో పిలిచిన దేవుడు, విశ్వాసం బట్టి మీకు దొరికిన ఈ దేవుడి దగ్గర నుంచి ఇలాంటి ప్రేరేపణ రాదు అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఒకవేళ ఈ ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులము అవుదాం అనుకుంటున్నారు అని అంటే మీరు యేసుప్రభు విధానాన్ని, యేసుప్రభుని అసలు అవసరమే లేదు నాకు, నేనే చేసుకోగలను అనుకొని మీరు కృప నుంచి పడిపోతూ ఉంటున్నారు, మీరు కృపకి దూరం అయిపోతూ ఉంటున్నారు. ఒకవేళ నాలాంటోడు, అంటే పౌలు తన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, నాలాంటోడు నేను చిన్నప్పుడే సున్నతి చేశారు, నాకు తర్వాత ప్రభుని తెలుసుకున్నాను, ఆ సున్నతి బట్టి నేనేం పెద్ద రక్షణ ఏం పొందలేదు, ఆ సున్నతి బట్టి నేనేం రక్షించబడలేదు, మీరు సున్నతి చేయబడలేదు, సున్నతి చేయబడినప్పుడే మీరు రక్షించబడతా వచ్చారు, కాబట్టి మీరు సున్నతి లేకుండానే రక్షించబడతా వచ్చారు. నా సున్నతి ఏం రక్షణని పెంచలేదు, మీ సున్నతి లేకపోవడం ఏం రక్షణని తగ్గించలేదు. కాబట్టి ధర్మశాస్త్రం గత మంచితనం ఏది నీ రక్షణపై ప్రభావం చూపించదు. యేసు ప్రభు బట్టి మనం నీతిమంతులం అవుతున్నాం. నీ గత మంచితనం ఏది నీ రక్షణకి కారణం కాదు, నీ గత చెడ్డతనం ఏది కూడా నీ రక్షణని తగ్గించదు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. 7వ వచనంలో ఆయన పరుగు పందెం యొక్క భాష మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు బాగానే పరిగెడుతూ ఉంటున్నారు కదా, మీరు బాగానే జీవిస్తూ ఉంటున్నారు కదా, ఎందుకు అకస్మాత్తుగా ఇలాంటి ఎవరు జోక్యం చేసుకున్నారు, ఎవరు మధ్యలోకి వచ్చారు అని ఇక్కడ ఆయన వాడే పదము అడ్డులు పెట్టి మిమ్మల్ని పడగొట్టాలనుకుంటున్నారు కదా, అట్లాంటి పదాన్ని వాడుతూ ఉంటున్నారు. ఈ సత్యమును అడ్డగించడానికి మీకు ఎవరు అడ్డొచ్చారు, ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళు దేవుని దగ్గర నుంచి రాలేదు, వాళ్ళు ఖచ్చితంగా ఒక దినాన్న దానికి క్రయం చెల్లిస్తారు. కాబట్టి ఒకవేళ నేనే గనక సున్నతి, మీరు అందరూ సున్నతి పొందండి అని బోధిస్తే చాలా సులువు, ఎందుకంటే నేను సున్నతి చేసుకున్నా, చెప్తే ఒక మాట అయిపోతుంది. కానీ నేను ఆ మాట చెప్తే నాకు శ్రమలు ఉండవు, నాకు హింస ఉండదు, నాకు వ్యతిరేకతలు ఉండవు. కానీ నేను ఎందుకు చెప్పట్లేదు, నేను సత్యానికి నిలబడాలనుకుంటున్నాను. కనుకనే నేను సత్యానికి నిలబడడానికి శ్రమైనా పర్వాలేదు తట్టుకుంటాను, కానీ సత్యంలో రాజీ పడిననే నేను సున్నతిని ప్రకటించట్లేదు. నాకు కూడా చాలా సులువు సున్నతి, ఒక మాట చెప్తే అయిపోతుంది, కానీ నేను శ్రమను తట్టుకుంటాను, కానీ అవసరం లేని దేవుని స్థిరమైన వాక్యాన్ని, దేవుని యొక్క సుబోధని నేను ఏమాత్రము అడ్డగించడానికి ఇష్టపడను అని చెప్తున్నాడు. ఇంకా ఆయనకి కోపం ఎక్కువైపోయి అని అంటున్న మాట, ఎవరైతే ఈ సున్నతి మీకు చెప్తా ఉంటున్నారో వాళ్ళు అసలు నపుంసకులు అయిపోని గాక అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. 13వ వచనం నుంచి వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని బట్టి వచ్చే మేళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు మీ యొక్క స్వేచ్ఛని, ఏదైతే ప్రభు మీకు స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛను వాడుకోండి, మీరు స్వేచ్ఛగా ఏమన్నా చేసుకోండి అని చెప్తూ దీన్ని తప్పర్థం చేసుకోవచ్చు అని చెప్పి దాని విషయంలో మాట్లాడుతానంటున్నాడు. శరీర క్రియల్ని చేయొద్దు, స్వేచ్ఛ ప్రభు ఇచ్చింది శరీర క్రియలు చేయడానికి కాదు. ఏవైతే దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడో అలాంటి పాత శరీర క్రియలు చేయొద్దు అని చెప్తా ఉంటున్నాడు. ప్రేమతో ఒకరితో ఒకరు బతకండి, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెబుతా ఉంది. కనుక ఒకరికొకరు కీడు చేసుకోవద్దు, ప్రేమతో బ్రతకండి అని చెబుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, మీరు ఆత్మ ద్వారా బ్రతకండి, శరీరం బట్టి బ్రతకొద్దు. ఎందుకంటే మీరు ఆత్మ ఏదైతే చేయాలనుకుంటారో అది శరీరం క్రియలకి పూర్తిగా వ్యతిరేకం.
ఆత్మ చేసేది, శరీరం చేసేది పూర్తి వ్యతిరేకం కాబట్టి శరీర క్రియలు వేరు, ఆత్మక్రియలు వేరు. కనుక మీరు ఆత్మ ద్వారా బ్రతకడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే విశ్వాసమును బట్టి ధర్మశాస్త్రం మీద ఆధారపడకుండా, నీ నీతి మీద ఆధారపడకుండా యేసు ప్రభు నీతి మీద ఆధారపడతారో, యేసు ప్రభు కృప మీద ఆధారపడతారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తాడు. అప్పుడు మీలో నుంచి ఆయన అద్భుతమైన మార్పును తీసుకొనొస్తాడు. దాన్ని బట్టి దేవునికి మహిమొస్తది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం బట్టి దేవునికి మహిమొస్తది. శరీర క్రియలు సొంత శక్తిని బట్టి మాత్రమే, విశ్వాసం మీద ఆధారపడకుండా మన శక్తి మీద మాత్రమే ఆధారపడితే అది మనలో గర్వం పెంచుతది. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి నచ్చేటట్టు మనల్ని మారుస్తది. అయితే శరీర క్రియలు అవి సమాజానికి మనకి నచ్చేటట్టు మనల్ని మారుస్తది. ఆత్మ ద్వారా ఆత్మ నడిపింపు మనల్ని క్రీస్తు కేంద్రీకృతంగా, దేవుడు కేంద్రీకృతమైన జీవితాలు జీవించడానికి నడిపిస్తది. అయితే శరీరము స్వయం కేంద్రీకృతమైన జీవితాల వైపు నడిపిస్తది అని గుర్తు చేస్తా ఉంటున్నాడు. అక్కడ తాకుండా 18వ వచనంలో అంటున్నాడు, ఆత్మ ద్వారా నడిపించబడితే మీరు ఇంకా ధర్మశాస్త్రం కింద లేరు. అంటే ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతుడిగా చేయలేదు, చెయ్యదు కూడా. మీరు ఈ ధర్మశాస్త్రము చేయలేని నీతిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం జరిగించి ధర్మశాస్త్రానికి విధేయత పుట్టిస్తాడు. అంతేగాని మీరేదో కష్టపడి ధర్మశాస్త్రానికి విధేయత చూపించినందుకు రక్షించబడలేదు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రానికి విధేయత పుట్టిస్తాడు. కనుక ఆయన ఇక్కడ శరీర క్రియలు, ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నాడు. శరీర క్రియలు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే అది శరీరం లోపల నుంచి బయటకు వస్తున్న క్రియలు. అక్కడ సాదృశ్యంగా కొన్ని రాశాడు. ఇంక ఇవి మాత్రమే శరీర క్రియలు అని రాయట్లేదు. ఇది ఒక సాదృశ్యంగా, ఒక రిప్రజెంటేటివ్గా లిస్ట్గా రాస్తా వచ్చాడు అంతే. కనుక శరీర క్రియలు ఇవి అని అంతా రాసి 21వ వచనంలో ఈ శరీర క్రియలు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఏదో ఒకసారి చేయడం బట్టి కాదు, కానీ ఇలాంటి లైఫ్ స్టైల్, ఇలాంటి జీవిత శైలి కలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకు అనంటే ఇలాంటి శైలి కలిగిన వాళ్ళు ఎన్నడూ రక్షించబడలేదు, ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు, వారి విశ్వాసం బట్టి నడవట్లేదు. కాబట్టి వాళ్ళు ఎన్నడూ దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెబుతా ఉంటున్నాడు. ఇక్కడ రాయబడుతున్న విషయాలన్నీ కూడా ప్రేమహీనత, ప్రేమ లేనితనం, వాళ్ళలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించని ప్రేమ ఇలాంటి చెడ్డ కార్యాలని పుట్టిస్తుంది. రాసిన క్రియలన్నీ కూడా ఇతరులకి హాని చేసేవి, ఇతరులకి కీడు చేసేవే. ప్రేమ లేకపోతే వచ్చే ఆ పర్యావసానం గురించి ఆయన శరీర క్రియలుగా రాస్తున్నాడు. 22వ వచనం, 23వ వచనంలో చూసినట్లయితే ఆత్మ ఫలమేమనగా అని రాస్తున్నాడు. ఆత్మ ఫలము అనంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడే కొలది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే కొలది, మనం అప్పగించుకునే కొలది ఆయన మనల్ని తీసుకొని వెళ్ళే విధానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళే విధానం ఏంటి అనంటే మనమేదో ప్రయాసపడు మన ప్రయాస బట్టి పుట్టేది కాదు. కానీ ఒక చెట్టు నుంచి ఫలం ఎట్లయితే ఆ చెట్టు ఏదో ప్రయాసపడి ఫలం ఇవ్వదు, కానీ దానిలో ఉంటున్న శక్తిని అది వాడుతూ ఉంటుండగా దాని స్వభావము ఒక ఫలంలాగా బయటకు వస్తుంది. అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తుంటుండగా, మనం ఆయనకి లోబడతా ఉంటుండగా, మనం ఆయనకి అప్పగించుకుంటుండగా ఆయన మనలో తీసుకొని వచ్చే మార్పుని ఒక అద్భుతమైన ఫలంగా ఇక్కడ సాదృశ్యంగా చూపిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుని ఫలము ఎప్పుడైతే మనం చదువుతామో దీన్ని 2 రకాలుగా చదవచ్చు. 9 విషయాలు ఒక్కొక్కటి వేరుగా అన్న చదవచ్చు. లేకపోతే ప్రేమ అని మొదటిది రాసి కోలన్ పెట్టి ప్రేమలో మిగిలిన 8 భాగాలు ఉన్నాయి, లేక ప్రేమని 8 రకాలుగా చూపించవచ్చు. ప్రేమని సమాధానంతో చూపించవచ్చు, ప్రేమని సంతోషంతో చూపించవచ్చు, ప్రేమని ఆశా నిగ్రహంతో, సాత్వికంతో చూపించవచ్చు. సో ఈ 8 విషయాలు కూడా అగాపే ప్రేమ, దైవ ప్రేమ, దేవుని ప్రేమ మనలో పోయబడినప్పుడు విశ్వాసమును బట్టి ఈ ప్రేమ మనలోనికి వచ్చి మనలో ఈ మార్పును తీసుకొని వచ్చి ఆ ప్రేమను మనలో పెట్టినప్పుడు మనం ఇతరులకి ఈ 8 రకాల ప్రేమల్ని మనం చూపించేవారిగా ఉంటాం. అందుకనే ఆత్మ ఫలమేమనగా అని అంటాడు తప్ప ఆత్మ ఫలాలేమనగా అని అన్నాడు. ఎందుకంటే ఈ 8 విషయాలు కూడా ఒక్క ప్రేమ యొక్క వేరు సాదృశ్యాలుగా ఆయన రాస్తా ఉంటున్నాడు. ఇలాంటి నియమం చొప్పున మనం ఎప్పుడైతే వస్తామో మన శరీర క్రియల్ని పూర్తిగా మనం సిలువ వేసి ప్రభుకి సంతోషం తీసుకొని వచ్చి జీవితాలు జీవించవచ్చు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, ఆత్మ ద్వారా నడిపించబడ్డాను, విశ్వాసం ద్వారా నడిపించబడ్డాను, మాకు నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.